మూగ మనసులో పార్ట్ 29 రచన మీనా కుమారి గారు. ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. నచ్చితే లైక్ చేయండి. ఆనందంగా ఒకరికొకరు అందమైన అనుభవాలను సొంతం చేసుకుంటూ ఒకరి పొడిలో ఒకరు పవలిస్తూ ఉన్నారు గౌతమ్ నంద మాన్విత. ఏంటి నిద్ర రావడం లేదా గౌతమ్ వర్మ గారికి అన్నది మాన్విత నవ్వుతూ. అస్సలు రావడం లేదు, అలా అని నిద్రపోవాలని లేదు అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ. ఎందుకు, ఒక పెగ్ వేసుకుంటే నిద్రపోతారుగా అంటూ నవ్వింది మాన్విత. మాన్వితలో ఇంకో కొత్త కోణాన్ని చూస్తున్నాడు గౌతమ్ నంద. ఆ కళ్ళల్లో మత్తు, మైమరపు, సంతోషం కలగలిపి ఆనందంలో వాలిపోతూ ఉన్నాయి. ఆ మాటల్లో వలపు, చిలిపితనంతో తేనెలులుకుతున్నాయి. ఎందుకు అమాయకం, ఈ తేనెల మత్తు గమ్మత్తుగా ఉండగా అంటూ మాన్విత తేనెలు చిందుతున్న అందమైన అదరాలను అందుకున్నాడు గౌతమ్ నంద. అలా పరవశంలో మైమర్చిపోతూ ఉన్నారు. అలవాటు పడ్డ ఆనందాన్ని పదే పదే అందుకోవాలన్న ఆశలను ఒకరికొకరు నెరవేర్చుకుంటారు ఉన్నారు. ఇంతలో మోహిత్ నంద నిద్రలేచాడు. వెంటనే చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని ముఖం కడుక్కొని వచ్చింది మాన్విత. బాబుని ఎత్తుకుంది. మాన్విత డ్రెస్ లాగేస్తున్నాడు మోహిత్ నంద. అబ్బా, ఈ తండ్రి కొడుకుల వల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది అంటూ చిలిపిగా గౌతమ్ నంద వైపు చూసి మురిసిపోతూ బిడ్డ వైపు చూసుకుంది మాన్విత. నీ అమృతాన్ని ఎవరు ఎత్తుకుపోలేదు అంటూ మోహిత్ నంద వైపు చూసి చెబుతూ బిడ్డకు పాలిస్తున్న మాన్విత వైపు చూసి చిలిపిగా నవ్వాడు గౌతమ్ నంద. పాపం మీ డాడీకి బెంగగా ఉందిరా అంటూ సిగ్గుతో ముసిముసిగా నవ్వింది మాన్విత. నాకు పోటీగా ముందు వాడే వచ్చాడుగా అన్నాడు గౌతమ్ నంద అల్లరిగా. చీ పోండి అంటూ సిగ్గుపడింది మాన్విత. గౌతమ్ నంద గుండెలకు ఆనుకుపోయింది బిడ్డకు పాలు ఇస్తూ మాన్విత. గౌతమ్ నంద చేతులు చేసే అల్లరికి పాలు తాగుతూనే ఒక కంటితో గమనిస్తున్న బాబు చేష్టలకి మాన్విత నవ్వుతూ ఉండిపోయింది కాసేపు. అబ్బా, చెక్కిలిగిలి పెట్టకండి, ఇబ్బందిగా ఉంది అన్నది మాన్విత. మరి ఓర్చుకోవాలిగా, మరి నాకు అంటూ అల్లరిగా చేస్తున్నాడు గౌతమ్ నంద చిన్న పిల్లాడిలా. బాబుకి ఏం అర్థమయ్యిందో తండ్రి వైపు చూసి తెగ నవ్వుతూ మళ్ళీ పాలు తాగుతున్నాడు. ఒక తల్లిగా, ఒక భార్యగా మాన్విత మనసు ఆనందంతో గగన విహారం చేయసాగింది. ఆమె మెడవంపులలో గౌతమ్ నంద పెదవులతో చేస్తున్న అల్లరికి నవ్వుతూ మురిపంగా ఏంటి అల్లరి అని ప్రేమతో మందలిస్తూ ఉంది నవ్వుతూనే. మోహిత్ నంద తల్లిదండ్రుల నవ్వును చూసి తనకు ఎవరో పోటీ వస్తున్నంత కంగారుగా పాలు హడావిడిగా తాగుతుంటే మాన్విత నవ్వుకోలేకపోయింది. ఇంతటి ఆనందాన్ని నా సొంతం చేయడానికి భగవంతుడు మీ రూపంలో వచ్చి నా ప్రాణాలు వెనక్కి తెచ్చినట్లున్నాడు అంటూ నవ్వింది మాన్విత. వీడు తొందరగా పాలు తాగడం మానేస్తే బాగుండు, మనం ఎక్కడికైనా హాయిగా హనీమూన్ వెళ్ళి వద్దాం అంటూ అల్లరి చేస్తున్నాడు గౌతమ్ నంద. అరే, మీ డాడీ మాటలు నీకు అర్థమైతే నువ్వేం చేస్తావో అంటూ మోహిత్ నంద వైపు చూస్తూ నవ్వుతూ ఉంది మాన్విత. మౌనంగా ఉండి తనకు పాలు మాత్రమే ఇచ్చిన తల్లిని చూశాడు మోహిత్ నంద. ఇప్పుడు మాట్లాడుతూ నవ్వుతూ తన శరీరాన్ని ఆనందంగా తడుముతూ ప్రేమతో పాలిస్తున్న తల్లిని చూసుకుంటున్నాడు ఆనందంగా. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి, వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. తల్లి బిడ్డలు అని పొగుడుతూ ఉంటారుగా అందరూ, కానీ ప్రతి దారులను సుగమం చేసేది మాత్రం భర్త అని మర్చిపోతారు అంటూ నవ్వాడు గౌతమ్ నంద. ఒక్క క్షణం ఆ మాటను ఆలోచించి అయ్య బాబోయ్, మీలో ఈ కోణం కూడా ఉందా అంటూ విపరీతమైన అర్థాలు ఎంత క్లాస్గా చెప్పారండి గౌతమ్ నంద గారు అంటూ వెనక నుండి తన చేతితో గౌతమ్ నంద చెవి పట్టుకుంది మాన్విత. మళ్ళీ ఏం అర్థమైందో మోహిత్ నందకు కిలకిలా కేరింతలు కొడుతూ నవ్వుతూ తాగుతున్నాడు పాలు. వీడు నిద్రపోడా అన్నాడు గౌతమ్ నంద. మీ అల్లరి ఆటలకు అడ్డు వచ్చాడా అంటూ నవ్వింది మాన్విత. తనకు అనుకున్న మాన్వితను గట్టిగా కౌగిలించుకుంటూ ఆమెకు మెత్తని ప్రియమైన ఒత్తిళ్లు కలిగిస్తున్నాడు గౌతమ్ నంద. అబ్బా, ఊపిరి ఆడడం లేదు, వెనక మీరు ముందు వీడు అంటూ నవ్వింది మాన్విత. పకపక నవ్వేశాడు గౌతమ్ నంద. నిజంగా గౌతమ్ నందాన్ని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం, ఆనందం. ఎప్పటికప్పుడు ఒక కొత్త భావంతో ఆనందంతో చూసుకుంటుంది మాన్విత. ఒకప్పుడు ఏమాత్రం ఏమీ ఆశించకుండా తనను ఒక డాక్టర్గా, ఒక భర్తగా, ఒక ప్రేమికుడిగా, ఒక సేవకుడిగా మారిపోయి ఎన్నో సేవలు చేశాడు. ఈనాడు కావాలని కొడుకు తనకి పోటీ వచ్చాడు అన్నట్లు అల్లరి చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆడవారి మనసును ఇలా ఆహ్లాదపరుస్తూ ఉంటే వారికి ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుందేమో. అందుకే నేను అతి భయంకరమైన డ్రగ్ ఇన్ఫెక్టర్ని తప్పించుకోగలిగా. గౌతమ్ నంద ప్రేమ వల్లనే అది సాధ్యమైందని ఆనందంగా అనుకుంది మాన్విత.
కాసేపటికి తల్లిదండ్రులు నిశ్శబ్దంగా ఉండేసరికి మోహిత్ నంద నిద్రపోయాడు. వెంటనే తీసుకెళ్లి బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టి వచ్చాడు గౌతమ్ నంద. అబ్బా నిద్రపోనివ్వరా అంటూ నవ్వింది మాన్విత. ఎన్నాళ్ళు ఎదురు చూశాను నీకోసం. ఇప్పుడు నాదైన ఈ సమయాన్ని వృధాగా ఎందుకు చేసుకుంటాను? పదే పదే నీలో దాగిపోతాను అంటూ అల్లరిగా మాన్వితను హత్తుకుపోయాడు గౌతమ్ నంద. తెల్లారిపోయింది నందగారు అంటూ నవ్వింది మాన్విత. సూర్యుడికి ఏమీ పని లేదు, తొందరగా వచ్చేస్తాడు. చంద్రుడు కాసేపు మన కోసం ఉండొచ్చు కదా అంటూ అందంగా నవ్వుతూ ఉన్న భర్తను చూసి మురిసిపోయింది మాన్విత. అవును, రాత్రి టాబ్లెట్ వేసుకున్నావు కదా అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ. మీరే వేశారు కదా అంటూ నవ్వింది మాన్విత. 4 ఏళ్ల తర్వాత అయినా కష్టపడి నీలాంటి అమ్మాయిని మాత్రం తీసుకురావాలి వీడికి చెల్లెలుగా అంటూ నవ్వాడు గౌతమ్ నంద. నవ్వుతూ అదంతా మన ఇష్టమా అన్నది మాన్విత. ఉదయాన్నే టిఫిన్ చేసి హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళిపోయారు గౌతమ్ నంద. పేషెంట్లందరినీ చూసుకున్నారు జాగ్రత్తగా. వారికి ఇవ్వవలసిన మందులన్నీ రాసిచ్చాడు. గౌతమ్ నందాలో మరొక మనిషిని చూస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆనందంగా హుషారుగా చాలా ఫాస్ట్గా ఉంటూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు. శ్రీనాథ్ వర్మ ముందే చెప్పాడు ఆ రోజు సాయంత్రం డిన్నర్ అని, పార్టీ అని. నీ చెల్లిని అడగాలి, లేకుంటే నా పని అంతే సంగతులు అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద మాన్విత వైపు చూస్తూ. అసలు ఏమీ ఎరగరు పాపం అంటూ నవ్వింది మాన్విత. ప్రస్తుతానికైతే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అంటూ మాన్విత వైపు ఒక రకంగా చూస్తూ అన్నాడు గౌతమ్ నంద. చూడండి అన్నయ్య ఎంత బాగా చెప్పారో అంటూ నవ్వింది శాలిని. మీ అన్నయ్య చెప్తానులే, కొత్త జంటకు అలాగే ఉంటుంది ఎవరికైనా అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద. మా వారు అలా ఏమీ కాదు, ఎప్పుడూ ఒకేలాగా ఉంటారు కదండి అంటూ గౌతమ్ నంద వైపు చూస్తూ నవ్వింది మాన్విత. ఏమో ఎవరు చెప్పొచ్చారు, అనుభవంతో చెప్తున్నాడు మై ఫ్రెండ్. చూద్దాం తర్వాత ఎలా ఉంటుందో. మొన్న కూడా ఒకరు పేషెంట్గా వచ్చారు హాస్పిటల్కి. భార్య బాధితుడంట. అతను చెబుతున్న కష్టాలు వింటే నాకు నవ్వు బాధ కూడా కలిగాయి. పెళ్ళైన కొన్నాళ్ళకి భార్యలు అలా మారుతారని చెప్పాడు అతను. మీ అన్నయ్య చూస్తుంటే ఇలా చెబుతున్నాడు అంటూ చిలిపిగా మాట్లాడుతూ నవ్వుతూనే ఉన్నాడు గౌతమ్ నంద. ఏంటి ఏమో పార్టీలు అంటున్నారు అన్నారు మహేష్ వర్మ గారు. అబ్బే అదేం లేదు డాడీ, ఊరికే అన్నాను. శ్రీనాథ్ వర్మ భయంగా, నిజానికి పార్టీ చేసుకోవాల్సిన సమయం ఇదే కదా, నేను కూడా రెడీ అవుతున్నానన్నారు మహేష్ వర్మ గారు. ఇక అందరూ నవ్వుతూ సందడైపోయారు. ఆ రోజు చాలా మంచి మంచి వెరైటీస్ వంటకాలు చేసింది కవిత. తోడుగా వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చింది. ఇక చక్కగా అన్నీ కావాల్సినవి శ్రీనాథ్ వర్మ చాలా స్పీడ్గా సిద్ధం చేసేశాడు. ఆడవాళ్ళు పిల్లల వరకు ఇక్కడ పార్టీ అని చూపించాడు. ఇక మా పార్టీ డాబా మీద అంటూ చెప్పాడు శ్రీనాథ్ వర్మ. డాడీ పైదాకా చలిగాల్లో ఎందుకు, అందుకే ఆయన రూమ్లో ఒక చిన్న పార్టీ అంటూ చక్కగా తనకు అడ్డం లేకుండా అన్ని ఆర్నమెంట్ చేసేశాడు శ్రీనాథ్ వర్మ. ఇలాంటి విషయాల్లో మాత్రం అబ్బాయిలు చూపించే హుషారు మరి ఇంకా వేటిలోనూ చూపించరేమో నాకు తెలిసి అంటూ నవ్వింది శాలిని. నిజమేనమ్మా, అందుకే నేను వద్దని చెప్పాను అన్నాడు గౌతమ్ నంద. అవునన్నయ్య, మీ సంగతి నాకు తెలుసు అంటూ శాలిని భర్త వైపు చూసింది ఒక రకంగా. అబ్బా ఏం నటిస్తున్నారంటే గౌతమ్ నంద గారు, ఆస్కార్ అవార్డు వచ్చేసింది సార్ మీకు. మీ దయ వల్లే కదండి మా అన్నగారికి కూడా ఇలా ఒక వయసులో మిమ్మల్ని మార్చబోయి ఆయన కూడా జారి పడ్డాడు అందులో అంటూ గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ ఇద్దరే ఉండగా అని నవ్వుతూ ఉంది మాన్విత. మా చెల్లి కాబట్టి నన్ను అర్థం చేసుకుందన్నాడు శ్రీనాథ్ వర్మ. ఫుడ్ ఐటమ్స్ తేవడానికి లోపలికి వెళ్ళిన శాలిని అప్పుడే వచ్చింది. మీ అన్నయ్యని వెనకీసుకురాకమ్మా, నేను ఆ రోజు ఫోటోలో చూసా కదా అంటూ శాలిని మళ్ళీ డాన్సర్ని గుర్తు చేసింది శ్రీనాథ్ వర్మకు. అబ్బా వద్దు వద్దు అనుకుంటే నువ్వే గుర్తు చేస్తున్నావు పదే పదే, ఇక నేను నా ఊహల్లో అంటూ తలపైకి ఎత్తి ఒక రకంగా నటించాడు శ్రీనాథ్ వర్మ. కాస్త కిందికి చూడు, జారి పడతావు, తంతే బూర్ల గంపలో పడతారు అందరూ. నువ్వు ఎవరు తన్నా కూడా కుండానే 40 ఏళ్ల ఆంటీలో ఒడిలో పడిపోయావంటూ తెగ నవ్వుతూ అల్లరి చేశాడు గౌతమ్ నంద. తండ్రి గదిలో సైలెంట్గా ఏర్పాట్లు చేసి బయటకు వచ్చేశాడు శ్రీనాథ్ వర్మ. ఒరేయ్, ఆ వయసుకి బాటిల్ అక్కడ పెట్టవద్దని చెప్పాడు గౌతమ్ నంద. మీ వయసుకి గుర్రం కూడా ఎక్కవచ్చా అంటూ నవ్వింది మాన్విత. మిమ్మల్ని చూస్తే పిల్లలు రేపు ఏం నేర్చుకుంటారన్నది మాన్విత. అప్పుడప్పుడు లైఫ్ని లైట్గా ఎంజాయ్ చేయవచ్చు, అంతేగాని దాన్ని అలవాటుగా మార్చుకోకూడదంటూ నవ్వాడు గౌతమ్ నంద. ఇదే ఆఖరి పార్టీ, మళ్ళీ మీరు ఇలాంటి పనులు చేస్తే నేను ఊరుకోను అని మొహమాటం లేకుండా చెప్పేసింది మాన్విత. ఏం చేస్తారు తమరు అన్నాడు గౌతమ్ నంద మాన్విత మీదకొస్తూ. అబ్బో భయమేస్తుంది మాకు, ఏం చేస్తాం,
మిమ్మల్ని మాన్పించే, లేకపోతే నేను వదిన కూడా మొదలు పెడతామంటూ నవ్వేసింది మాన్విత. అయ్య బాబోయ్ మీరా, మామూలుగా ఉంటేనే మిమ్మల్ని భరించడం కష్టం, అలా అయితే అంటూ శ్రీనాథ్ వర్మ ఊహించుకుంటూ తల పైకెత్తాడు. అంత పైదాకా వెళ్ళి ఊహించుకోక్కర్లేదు, కిందకు తల వంచి కూడా ఊహించుకోవచ్చు అంటూ నవ్వాడు గౌతమ్ నంద. ఆడవాళ్ళ కింద కూల్ డ్రింక్ తాగుతూ డిన్నర్ చేస్తున్నారు. పిల్లలు ఐస్ క్రీమ్ తిని భోజనాలు కూడా చేసి వెంటనే పడుకున్నారు. డాబా మీద పార్టీ మూడ్లో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు శ్రీనాథ్ వర్మ, గౌతమ్ నంద. చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ లిమిట్ ప్రకారమే తీసుకున్నారు. గౌతమ్ నంద చెప్పాడు, ఇకపై మనం ఇలాంటి అలవాట్లు వదిలేద్దాం. ఆడవాళ్లకు ఇష్టం లేని పనులు మనం చేయవద్దు. ఇన్నాళ్ళు నేను కూడా మానసికంగా ఏదో మైండ్ డిస్టర్బ్లో ఉండి డ్రింక్ చేసిన మాట నిజమే, కానీ ఇక నాకు ఈ అలవాటుతో పని లేదు. మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉంది. ఆడవాళ్ళను సంతోషపెడుతూ మనం కూడా సంతోషపడుతూ ఇలాంటి వాటికి దూరంగా హాయిగా ఉండవచ్చు. ఇక మనం ఎప్పుడన్నా సంవత్సరానికి ఒక్కసారి, అది లైట్గా అంతే అంటూ గౌతమ్ నంద శ్రీనాథ్కు చెప్పాడు. ఏంట్రా ఒకసారి ఇంత బాంబు వేశావన్నాడు శ్రీనాథ్ వర్మ. లేదు, మనతో ఆనందంగా జీవితాన్ని పంచుకునే భార్యలకు మనం ఇచ్చే కానుక ఇదే. వారికి ఇష్టం లేని పనులు ఏమీ మనం చేయవద్దంటూ ఖచ్చితంగా చెప్పేశాడు గౌతమ్ నంద. అంతేనా అన్నాడు శ్రీనాథ్ వర్మ. అంతే అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ. గౌతమ్ నంద మాటకు ఎప్పుడు ఎదురు చెప్పడు శ్రీనాథ్ వర్మ. అయితే ఈరోజు ఇంకొక పెగ్ తీసుకోనా అన్నాడు శ్రీనాథ్ వర్మ. ఆ పప్పులేమీ ఉడకవు, ఏదైనా లిమిట్ అంటే లిమిటే అంటూ నవ్వుతూ గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ చేయి పట్టుకొని పైకి లేపాడు. ఇద్దరు మ్యూజిక్ పెట్టుకొని అందంగా డాన్స్ చేశారు కాసేపు. ఇంతలో ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చిన శాలిని, మాన్విత ఇద్దరు పిల్లల్ని, కవితను చూడమని పైకి వచ్చారు. ఎవరి భార్య చేతిని వారు పట్టుకొని అందంగా డ్యాన్స్ చేస్తున్నారు. అబ్బా నాకు రాదండి డ్యాన్స్ అంటుంది శాలిని. రానిదేమీ ఉండదు వదిన గారు, ఆనందంగా ఒకవైపు లాగితే మనం ఆనందంగా ఇంకోవైపు లాగడమే అంటూ నవ్వేసింది మాన్విత. నీ నోటికి తాళం వేయాలన్నాడు గౌతమ్ నంద. ఎందుకు అంటూ నవ్వింది మాన్విత. నా పెదాలతో అన్నాడు మాన్విత చెవిలో గౌతమ్ నంద. ఈ రోజుకి ఆ పప్పులు ఉడకవంటూ నవ్వేసింది మాన్విత. ఇక సంతోషంగా శ్రీనాథ్ వేయిస్తున్న డ్యాన్స్లు, స్టెప్పులు చూసి నీ హుషార్కి జోహార్లా బాబు, నాకు మీ చెల్లెలు పెద్ద ఫిట్టింగ్ పెట్టిందిరా అంటూ గౌతమ్ నంద తెగ నవ్వుతున్నాడు. మీరు కూడా ఎందులోనూ తక్కువ కాదు, మాకు తెలుసు అన్నది మాన్విత నవ్వుతూ. మా చెల్లి ఒకటే నన్ను అర్థం చేసుకుంటుందన్నాడు శ్రీనాథ్ వర్మ. ఈసారి కానీ ఇలాంటివి మొదలు పెడితేనా మీకుంటుంది నా చేతిలో అని చెప్పింది మాన్విత. ఆ మాట ఎప్పుడో ఇచ్చేశాను నా ఫ్రెండ్కి, వాడి మాట జవదాటను అంటూ గౌతమ్ నంద చెప్పిన విషయాన్ని వారిద్దరికీ చెప్పాడు శ్రీనాథ్ వర్మ. అవును, పిల్లలు పెద్దవారిని ఫాలో అవుతారు, అన్నీ తెలిసినప్పుడు అయితే సరే, కానీ ఏమీ తెలియని వయసులో ఇలాంటివి కానీ వారి మనసులో పడితే తొందరగా వదలవు. అందుకే ఇక వీటిని గుడ్ బై చెప్పేయడమే అన్నాడు గౌతమ్ నంద. ఎప్పుడైనా మనం జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ఏదైనా ఒక అవకాశం అంతే అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద. అబ్బో చాలా మంచి పాయింట్ ఇచ్చారుగా అంటూ నవ్వింది మాన్విత. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. శ్రీనాథ్ వర్మ మనం రేపు ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు. ఆ మాటకు అందరూ నవ్వి అలా ఉంటుంది మరి పరిస్థితి అంటూ ఆడవాళ్ళిద్దరూ పక్కపక్క నవ్వేశారు. అలా అందంగా ఆనందంగా ముగిసింది ఇంట్లో ఫంక్షన్. రోజులు హాయిగా ఆనందంగా గడిచిపోతున్నాయి. చూస్తుండగానే 5 నెలలు గడిచిపోయాయి. జాను మధుతో పెళ్లికి ఒప్పుకునేసరికి గౌతమ్ నంద, మాన్విత ఇద్దరూ కలిసి పెళ్లి పెద్దలుగా పాత్రలు వహించి వారి పెళ్లి జరిపించారు. అలాగే మాన్విత ఉదయాన్నే మోహిత్ నంద పనులు చూసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి వస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఏ తప్పు జరిగినా గౌతమ్ నంద చక్కగా ఎవరికీ తెలియకుండా శిక్షలు అమలు చేస్తూనే ఉన్నాడు. మాన్విత మాత్రం కనిపెట్టేసి గౌతమ్ నందలోని కోపాన్ని తగ్గించి తన ప్రేమతో అతన్ని మామూలు స్థితికి తీసుకువస్తూ ఉంటుంది. ఇప్పుడు అందుకు మధు కూడా సహాయంగా ఉంటున్నాడు గౌతమ్ నందకు. గౌతమ్ నంద, మాన్విత వారంలో ఒక్కసారైనా తమ పూల తోటలోని అవుట్ హౌస్కి వెళ్ళి గడిపి వస్తున్నారు బాబుతో. శ్రీనాథ్ కుటుంబంతో హాస్పిటల్ కట్టించడం కూడా పూర్తి చేయించారు గౌతమ్ నంద. అక్కడికి లేని వారికి అభాగ్యులకు ఉచిత వైద్యం చేస్తున్నాడు. అందుకు మనస్ఫూర్తిగా ఇష్టంతో పనిచేస్తుంది తోడుగా మాన్విత. మురళి తన మీద తాను ఉపయోగించుకుంటున్న మందుల విషయంలో కొద్దిగా తెలిసిన మాన్విత అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఒకటిగా సెట్ చేసుకుంటూ జాస్మిన్కి కూడా తెలిసిన విషయాలు కనుక్కొని ఆమె ద్వారా కూడా మందులకు సంబంధించిన విషయాలను గ్రహిస్తూ మురళి చేసుకునే ఇంజెక్షన్స్ గురించి తెలిసిన తన ఫ్రెండ్కి ఫోన్ చేసి వాటిని నమూనాలను తీసుకొని గౌతమ్ నందకు అప్పగించింది.
దాని విషయంలో లండన్ డాక్టర్తో డిస్కస్ చేశాడు గౌతమ్ నంద. చివరికి గౌతమ్ నంద చెప్పినట్లు ఆ ఫార్ములాని వాళ్ళు రెడీ చేశారు. కొన్ని జంతువుల మీద అది ప్రయోగం చేయడం జరిగింది. అక్కడితో సక్సెస్ బాగానే వస్తుంది అన్న నమ్మకం వచ్చింది. 10 సంవత్సరాల లోపు మారుతున్న శరీర తత్వాలు ఉన్న అబ్బాయిల మీద ప్రయోగించారు. ముందుగా దానికి విరుగుడు ఇంజెక్షన్ కూడా కనిపెట్టి రెడీగా ఉంచుకున్నారు. కానీ ఆ అబ్బాయిల శరీర తత్వాలు నెలలోపు మంచి మార్పు వచ్చింది. వాళ్ళు గౌతమ్ నందాని చాలా అప్రిషియేట్ చేశారు. గౌతమ్ నంద ఆ మందు కనిపెట్టినవాడు మురళి అని. అతను అలాంటి పేషెంట్. తన మీద తనే ప్రయోగించుకొని సగం పైనే సక్సెస్ రేట్ వచ్చాక జరిగిన విషయం మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు గౌతమ్ నంద. డాక్టర్ జోసఫ్ గారికి చాలా ఆనందం కలిగింది. త్వరలో ఆ మందును ఇంకాస్త మెరుగుపరిచి జనాల్లోకి వదలవచ్చు అన్న విషయాన్ని చెప్పారు. ఆ విషయం చాలా సంతోషం కలిగింది గౌతమ్ నందాకు. వార్తల్లో చెబుతున్నారు ఆ విషయాలు. గౌతమ్ నంద దినేష్ భూపత్ దగ్గర ఉన్న సిస్టర్లకి ఫోన్ చేసి ఆ ఛానల్ పెట్టమని చెప్పారు. ఒక రకమైన సైలెంట్ పరిస్థితిలోకి వెళ్ళిపోయిన దినేష్ భూపతి తన కొడుకు కనిపెట్టిన మందుగా వారు చెబుతుండడంతో ఆయన మనసులో ఒక రకమైన మార్పు కలిగింది. దానికి తగ్గట్లుగా మెడిసిన్ వాడమని గౌతమ్ నంద పంపించాడు. మెడిసిన్ మాన్విత జాస్మిన్తో మాట్లాడి బయట వాళ్ళను సైతం మూర్ఖులను మంచి వాళ్ళగా చేసుకోవాలి. మనం కూడా మొండిగా ఉండడం వల్ల ఉపయోగాలు లేవు. ఇప్పుడు చాలా వరకు మీ డాడీలో మార్పులు వస్తున్నాయి అని తెలుస్తుంది మాకు. మురళి చేసిన మందుల గురించి, లండన్లో పరిశోధనల గురించి కూడా చెప్పింది మాన్విత. మీరు తప్పకుండా మీ డాడీని కలవండి అని చెప్పింది. మీ విషయంలో అంత ద్రోహం చేసిన వారి పట్ల అంత దయ ఎలా చూపించగలుగుతున్నావు మాన్విత అంటూ ఆశ్చర్యంగా అడిగింది జాస్మిన్. అందువల్ల ఎక్కువగా నష్టపోయింది దినేష్ భూపతి గారు అన్నది నవ్వుతూ మాన్విత. ఎలా అయినా మీకు రక్తం పంచిన తండ్రి అని మంచి మాటలు చెప్పి కూతుళ్ళిద్దరును తండ్రి దగ్గరికి వెళ్ళేలా చేసింది మాన్విత. కూతుళ్ళిద్దరూ తన దగ్గరకు వచ్చే పలకరించేసరికి ఎక్కడ లేని ప్రేమ కట్టలు తెంచుకువచ్చింది దినేష్ భూపతిలో. దీనంతటికీ కారణం మాన్విత. గౌతమ్ నంద అని చెప్పారు కూతుళ్ళు. వారి వివేకానికి చిన్నవారైన జోహార్లు చేస్తున్నానన్నాడు దినేష్ భూపతి. ఒంటరితనంతో అల్లాడిపోయిన అతని మనసు తన పట్ల అందరికీ ఉన్న నిర్లక్ష్య ధోరణి పట్టనట్లుగా ధోరణులను అర్థం చేసుకున్నాడు. పేషెంట్గా ఉన్న సమయంలో అక్కడితో తన కూతుర్లు వచ్చేసరికి ఆయనకు ప్రాణం లేచి వచ్చింది. మాన్వితను ఒక దేవతలా భావించుకున్నాడు మనసులో. గౌతమ్ నంద చెప్పిన మెడిసిన్ వాడుతుంటే ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది. అంత ద్రోహం చేసిన తనకు స్వయంగా గౌతమ్ నందనే మందులు ఇవ్వడం దేవతలకు రూపాలుగా కనిపించారు గౌతమ్ నంద దంపతులు. ఆయన కళ్ళకు వాళ్ళు తన కొడుకుని కనిపెట్టిన మందు లండన్ బ్రాంచ్ వారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అని గర్వంగా పొంగిపోయారు. కానీ ఆ ఇంజెక్షన్ పూర్తిగా సమకూరేసరికి 3 ఏళ్ళు టైం పడుతుంది అని చెప్పారు అని కూతుర్లు తండ్రికి చెప్పారు. అలా కాలం జరుగుతూ 3 ఏళ్ళు దాటిపోయింది. మోహిత్ నందాని స్కూల్లో కూడా వేశారు. ప్రస్తుతానికి మాన్విత 9 నెలల గర్భిణీతో ఉంది. గౌతమ్ నంద ప్రేమకు ఎంతో పొంగిపోతూ సాధ్యమైనంత వరకు చాలా మందికి మంచి చేస్తూ ఉంది మాన్విత. జాస్మిన్కి తనతో పనిచేసే అతనితో మ్యారేజ్ అయిపోయింది. శైలుకు ఇష్టమైన వారితో పెళ్లి జరిపించారు దినేష్ భూపతి. ఇప్పుడు దినేష్ భూపతికి గౌతమ్ నంద అన్న మాన్విత అన్న పంచ ప్రాణాలు అయిపోయింది. ఎందుకంటే తనకు మంచి మెడిసిన్ ఇచ్చి రికవరీ చేశారు గౌతమ్ నంద. మాన్విత తన కొడుకు సామర్థ్యాన్ని బయటపెట్టి అది లండన్ దాకా తీసుకువెళ్ళి రేపో మాపో ఆ ఇంజెక్షన్స్ తమ ద్వారా ఇండియాలోకి విడుదల చేయాలి అన్న విషయం తెలిసింది. తను ఎంత ద్రోహం చేసినా వారు తనకు మంచి చేశారు. మహేష్ వర్మ గారు లాంటి మనిషికి బిడ్డలు కానీ వారి పరివారం కానీ అందరూ మంచి వ్యక్తిత్వంలో ఉన్నారు అని తనే చెబుతున్నాడు గొప్పగా. ఇప్పుడు దినేష్ భూపతి మాన్వితకు డెలివరీ అయ్యి చక్కగా ఆడపిల్ల పుట్టింది. అచ్చం గౌతమ్ నంద పోలికలే. అందరూ తెగ మురిసిపోతూ ఇదేం కుదరదు, నీ పోలికలు ఉన్న వాళ్ళు పుట్టేదాకా నువ్వు కనాల్సిందే అంటూ నవ్వాడు గౌతమ్ నంద. ఇదెక్కడి న్యాయం అంటూ నవ్వింది మాన్విత. పాప బారసాల చక్కగా జరపడం, పాపంతో ముచ్చటగా అందంగా ఆరోగ్యంగా శ్రీనంద అచ్చం మోహిత్ నంద నోట్లో ఊడిపడ్డట్టుగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు అదే మాట మాట్లాడుతున్నారు. చూస్తుండగానే 3 నెలల్లో ఆనందంగా గడిచిపోయాయి. ఆ రోజు ఢిల్లీలో లండన్ వాళ్ళు మురళి చేసిన మెడిసిన్ను అన్ని ప్రయోగాలు జరిపించి జనాలకు ఉపయోగకరంగా లాంచ్ చేయడానికి వచ్చారు.
ఆ ఫంక్షన్కి మహేష్ వర్మ గారి కుటుంబం మొత్తం కదిలింది. మురళి లేరు కాబట్టి ఆయన తండ్రి గారు ఈ మెడిసిన్ని లాంచ్ చేయాలి అని అనౌన్స్ చేశారు. దినేష్ భూపతి స్టేజ్ మీదకు వెళ్ళి ఈ మందు లాంచ్ చేయాల్సింది నా కొడుకు అని నేను కానే కాదు, ఈ ప్రతిభ అంతా గౌతమ్ నంద దంపతులది, వారి చేతుల్లోనే ఈ మెడిసిన్ లాంచ్ చేస్తారని చెప్పారు. సంతోషంగా సగర్వంగా దినేష్ భూపతిలో వచ్చిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన కూతుళ్ళు వల్లలు చప్పట్లు కొట్టారు. గౌతమ్ నంద తన భార్యతో అందంగా స్టేజ్ మీదకు వచ్చి ఆ మెడిసిన్ని ఓపెన్ చేశారు. గౌతమ్ నంద తనే 2-3 పిల్లలకు ఇంజెక్ట్ చేశాడు. మొదటిసారిగా ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. మహేష్ వర్మ గారి సన్మానించారు. ఉత్తమ డాక్టరే కాదు, ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న ఒక మహానుభావుడిలా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం కలిసి స్టేజ్ మీద ఉన్నారు. వారి కుటుంబాన్ని ఎంతో ప్రేమతో, ఎంతో ఆనందంతో ఎంతో మంది చూస్తున్నారు. మహేష్ వర్మ గారి కుటుంబం ద్వారా లాభపడ్డ వాళ్ళు ఎంతో మురిసిపోయారు. వారి గురించి తెలుసుకొని ఆశ్చర్యపడుతూ ఆనందపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. కష్టంగా అనిపించిన మంచి చేసినది ఎప్పటికీ పోదు, చెడు చేసిన వాళ్ళు తప్పు కూడా కేవలం మంచితనంతోనే పోతుంది. మంచికి ఉన్న విలువ అంత గొప్పది. ఒకప్పుడు మూగ మనసులుగా అందరూ ఎవరి మనసులో వారు పెట్టుకొని జీవితాన్ని గడిపిన వారు ఈరోజు ప్రశాంతమైన మనసుతో ఆనందంగా నవ్వుతున్నారు. కొడుకు, కూతుర్లతో గౌతమ్ నంద మాన్వితాల్లో ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ. మహేష్ వర్మ గారితో ఆయన కుటుంబం మొత్తాన్ని ఫోటోలు, వీడియోస్ తీసుకుంటున్నారు. సుఖపడుతూ ఎదుటివారి కష్టాన్ని అస్సలు గ్రహించకుండా తమ సుఖం కోసం ఏదైనా చేయగల ప్రబుద్ధులు ఉన్న ఈ కాలంలో మహేష్ వర్మ గారు ఆయన కుటుంబ సభ్యులను చూసి చాలా మంది నేర్చుకోవాలి అని పొగుడుతున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు, వైద్య వృత్తిలో వాళ్ళు చేస్తున్న సేవలు తెలుసు వారికి. ఆయన కూతురు, అల్లుడు అందరూ కూడా సమాజానికి చేస్తున్న మంచి గురించి పొగిడారు అంతా కలిసి. అంతేకాదు వ్యాపార రంగంలో అడుగుపెట్టిన శ్రీనాథ్ వర్మ అంచెలంచెలుగా ఎదిగి ఎందరో కార్మికులకు అంతన్నం పెడుతున్నారు. వారికి బోనస్లు ఇస్తూ ఆయన గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఒక మహనీయుడు కడుపున పుట్టిన బిడ్డలు, వారి కుటుంబం మొత్తం కూడా సమాజానికి ఎంతో ఉపయోగకరమైనది అంటూ అందరూ తలా ఒక రకంగా పొగుడుతూ దండలు వేస్తూ హంగామా చేసేశారు. చిన్నపిల్లతో ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండడం మంచిది కాదు అని గౌతమ్ నంద నిర్ణయించుకున్నాడు. దినేష్ భూపతి వచ్చి సభాముఖంగా మహేష్ వర్మ గారిని క్షమాపణలు అడిగాడు. వారి పట్ల తాను తప్పు చేసినా కూడా, వారికి అవకాశం ఉన్నా కూడా తనని ఏమీ చేయక బాగు చేశారని గొప్పగా చెప్పుకున్నాడు. ఎప్పటికైనా మహేష్ వర్మ గారే నెంబర్ 1 డాక్టర్ అని, మానవతా విలువలు తెలిసిన మహనీయుడు అని పొగిడారు దినేష్ భూపతి. దినేష్ భూపతి కుటుంబం, మహేష్ వర్మ గారి కుటుంబం మొత్తం ఫోటోలు దిగారు. ఇక మన ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉందామని నిర్ణయించుకున్నారు. మధు, జాను దంపతులు కూడా చాలా ఆనందపడ్డారు. తెల్లారేసరికల్లా తమ ఇంటికి చేరుకున్నారందరూ. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ సెలవులు వచ్చినప్పుడు తోటలోని ఇంటికి వెళుతూ ఆనందంగా, అప్పుడప్పుడు పిక్నిక్లకు వెళుతూ పిల్లల ఆనందాలను కళ్ళారా చూసుకుంటూ ఆనందంగా రోజులు వెళ్ళబుచ్చుతున్నారు. మాన్వితాపై జరిగిన డ్రగ్ దాడికి ఆమెను మామూలు మనిషిని చేసిన వీడియోస్ మొత్తం కూడా లండన్ వారికి షేర్ చేశాడు గౌతమ్ నంద. మాకు ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త పరిశోధన చెబుతున్నారుగా, తద్వారా బాగా ఉపయోగపడుతున్నారు సమాజానికి, ఇండియా గౌరవాన్ని నిలబెడుతున్నారంటూ డాక్టర్ జోసెఫ్ గారు సంతోషపడ్డారు గౌతమ్ నందతో. గౌతమ్ నంద వైద్యంలో మహోన్నతమైన డాక్టర్గా సమాజంలో జరిగే అరాచకాల పట్ల మానవత్వం ఉన్న గౌతమ్ నందాల ఇంట్లో భార్య బిడ్డలను ప్రేమతో చూసుకునేవారు. ఒక ప్రేమికుల్లా బంధుజన తో ప్రేమగా, బాధ్యతగా, సంతోషంగా ఒక మంచి మహోన్నతమైన వ్యక్తికి ఉండాల్సిన అన్ని లక్షణాలు పొనికి పుచ్చుకున్న ఒక మహాశక్తిలా వెలుగుతాడు మిస్టర్ గౌతమ్ నంద అని మహేష్ వర్మ గారు ఆశించారు. శ్రీనాథ్ వర్మ స్నేహితుడిని కౌగిలించుకొని ఆనందపడిపోయి గర్వపడిపోయాడు. మగవాడు అంటే మానవత్వంతో ఒక గొప్ప తండ్రిలా, ఒక గొప్ప భర్తలా, ఒక గొప్ప స్నేహితుడిలా, ఒక మంచి సమాజవాదిలా, అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే వ్యక్తిలా ఉండాలి అన్నది గౌతమ్ నంద లాంటి వాళ్ళను చూసి నేర్చుకోవాలి. ఇంతటితో ఈ స్టోరీ అయిపోయింది. మరొక కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.